యువర్స్ ఈ వీడియోలో మీకు రైతు భరోసాకి సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇవ్వబోతామని చెప్పేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అయితే ఈ నెల 26 నుంచి ప్రారంభం చేస్తాం. 2 కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవేంటో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. రైతుకి భరోసా మనకి కుదించేయొచ్చా 12,000 ఇస్తామని చెప్పారు. రైతాంగానికి తీరని ద్రోహం చేశారు కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 15,000 ఇస్తామని చెప్పేసి 12,000 ఇస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించే ఏంటంటే విషయం, ఈ 6,000 రూపాయలు రావాలి అంటే ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది పంచాయత్ రాజ్ కానీ లేకపోతే మనకి ఏమంటారు కార్యదర్శి కానీ వీళ్ళంతా కొంతమంది అధికారులు వచ్చి మీరు శాటిలైట్ వ్యూ ద్వారా మీరు ఇచ్చిన ఏదైతే డేటా శాటిలైట్ వ్యూ ద్వారా కనుక్కొని అది మీరు సేద్యంలో ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు మీకు ఈ అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇట్లా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇవ్వాలి. ఇప్పుడు 2 కొత్త రూల్స్ ఏంటంటే మనకి గుట్టలకి కానీ రోడ్లకి కానీ ఇటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఇన్ని రోజులు వచ్చాయో ప్రభుత్వ భూములకి వీటన్నిటిని అంటే నాలా కన్వర్షన్ చేసిన ల్యాండ్కి కూడా ఇన్ని రోజులు వీళ్ళకి రైతు భరోసా వేయడం జరిగింది. వీటన్నిటిని కట్ చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చిన న్యూస్కి అయితే చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ వే అని నేను అనుకుంటున్నాను. దీనిపైన మీరు ఒపీనియన్ తెలియజేయండి. ఇంకొకటి, ఎకరానికి 6,000 ఇస్తామన్నారు. దీనిపై మీ కూడా ఒపీనియన్ తెలియజేయండి. 7,500 బదులు 6,000 ఇస్తున్నాము. కారణం మా యొక్క ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఖజానా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి నిర్ణయంపై మీ యొక్క కామెంట్ తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.